ప్రైజ్ లార్డ్ పిల్లలు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? లాస్ట్ వీక్ లెసన్ విన్నారు కదా? ఏ లెసన్ విన్నారు గుర్తుందా మీకు? తప్పిపోయిన కుమారుడు లెసన్ గురించి చెప్పుకున్నాము. మరి మీకు ఇచ్చినటువంటి వర్క్ అన్ని చేశారా? సరే, వీటన్నిటి గురించి చెప్పుకోబోయే ముందు మనం ప్రార్థనతోటి మనం ఈ సండే స్కూల్ని స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా నాన్న? మీరున్న ప్లేస్లోనే చక్కగా అందరూ మీరు మీ సెల్ ఫోన్స్ దగ్గరగా కూర్చొని ఇది మందిరమే అనుకొని కళ్ళు మూసుకొని నాతో పాటు మీ అందరూ కూడా ఏకీభవించండి ప్రార్థనలో. ఓకేనమ్మా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఆకాశం మహాకాశం పట్టజాలని మా ప్రభు, మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. సర్వ సృష్టికి ఆధారభూతుడైనటువంటి మా తండ్రి, మీకు వందనాలు. మీరు మాకు ఇచ్చినటువంటి రక్షణకై మీకు స్తోత్రములు. ప్రభా, కృప కలిగిన దేవుడిగా మా ఎడల మీరు గత సంవత్సరం అంతా చేసిన మేలుని తలపోసుకుంటూ ప్రభా మరొక నూతన సంవత్సరాన్ని మాకు దయాకిరీటం ఇస్తూ వచ్చారు. అన్న బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము. ప్రభా, ఈ సాయంకాల సమయంలో తండ్రి సండే స్కూల్ ఆన్లైన్ పరిచర్యలో మరలా తన్ని చేరి రాగలుగుటకు మీరు చూపిన కృపకై మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము. కృప కలిగిన తండ్రి, ఎక్కడైతే బిడ్డలు ప్రభా నా తండ్రి సండే స్కూల్ ఆన్లైన్ పరిచర్యలు కూర్చొని ఉంటున్నారో ఆ యొక్క ప్రదేశాల్లో ప్రభా మీకు సన్నిధిని ఉంచుతూ రమ్మని ప్రార్థిస్తున్నాను. కృపతో ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నాయన. పాటల ద్వారా మిమ్మల్ని మహింపరచన ఉండగా నా ప్రభా మీరే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. కృపతో జ్ఞాపకం చేసుకోనండి. అలాగే వాక్య ధ్యానంలో కూడా ప్రభా నిలబడుతున్నటువంటి మీ దాసురాల్ని జ్ఞాపకం చేసుకోనండి. మీ యొక్క ఆత్మతో నింపుతురండి ప్రభా. మీ యొక్క పరిశుద్ధాత్మ సంచారాన్ని తండ్రి మా మధ్య జరిగిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను. కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన. నా తండ్రి పాటలతో మీరే మహిమ తెచ్చుకుంటూ రమ్మని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నేను యేసు ప్రభు అయితే శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు ఇప్పుడు కొన్ని యాక్షన్ సాంగ్స్ అన్నవాళ్ళు చేస్తారు. మీరు చక్కగా మీ ప్లేస్లోనే ఉండి వారితో పాటు కలిసి మీరు కూడా యాక్షన్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే అమ్మా? స్తుతించి పాడేదము, నమస్కరించేదము ప్రపంచనాథుని మేలులు ఎల్లప్పుడు. ఎంత చెప్పినాను, ఎట్లు పాడినాను వర్ణింపజాలనివి. స్తుతించి పాడేదము, నమస్కరించేదము ప్రపంచనాథుని మేలులు ఎల్లప్పుడు. ఎంత చెప్పినాను, ఎట్లు పాడినాను వర్ణింపజాలనివి. ఓ లా 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 లా, ఓ లా 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 లా, ఓ లా 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 లా. నా యేసు గొప్పవాడే, నా యేసు గొప్పవాడే. స్తుతించి పాడేదము, నమస్కరించేదము ప్రపంచనాథుని మేలులు ఎల్లప్పుడు. ఎంత చెప్పినాను, ఎట్లు పాడినాను వర్ణింపజాలనివి. ఓ లా 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 లా, ఓ లా 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 లా, ఓ లా 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 లా. నా యేసు గొప్పవాడే, నా యేసు గొప్పవాడే. యెహోవా నా కాపరి, నేనాయన బిడ్డను. యెహోవా నా కాపరి, నేనాయన బిడ్డను. నన్ను ప్రేమించును, రక్షించును, కాపాడి ఎత్తి నన్ను ముద్దాడును. నన్ను ప్రేమించును, రక్షించును, కాపాడి ఎత్తి నన్ను ముద్దాడును. శోధనలో జయమిచ్చును, రోదనలో నన్ను దరిచేర్చును. శోధనలో జయమిచ్చును, రోదనలో నన్ను దరిచేర్చును. నన్ను ప్రేమించును, రక్షించును, కాపాడి ఎత్తి నన్ను ముద్దాడును. నన్ను ప్రేమించును, రక్షించును, కాపాడి ఎత్తి నన్ను ముద్దాడును. పాపములు క్షమించును,
యెహోవా నా కాపరి, నేనాయన బిడ్డను. యెహోవా నా కాపరి, నేనాయన బిడ్డను. నన్ను ప్రేమించును, రక్షించును, కాపాడి ఎత్తి నన్ను ముద్దాడును. నన్ను ప్రేమించును, రక్షించును, కాపాడి ఎత్తి నన్ను ముద్దాడును, ముద్దాడును. Love of Jesus, sweet and marvelous. Love of Jesus, sweet and marvelous. Love of Jesus, sweet and marvelous. Oh, great marvelous love. Higher than the mountain, deeper than the ocean, wider than the universe. Oh, great marvelous love. Higher than the mountains, deeper than the ocean, wider than the universe. Oh, great marvelous love. Love of Jesus, sweet and marvelous. Love of Jesus, sweet and marvelous. Love of Jesus, sweet and marvelous. Oh, great marvelous love. Higher than the mountain, deeper than the ocean, wider than the universe. Oh, great marvelous love. Higher than the mountain, deeper than the ocean, wider than the universe. Oh, great marvelous love. बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय। चरनी में आया राजा यीशु, ज्योति दिखाया राजा यीशु। चरनी में आया राजा यीशु, ज्योति दिखाया राजा यीशु। बंधन खोला राजा यीशु, हमको बचाया राजा यीशु। बंधन खोला राजा यीशु, हमको बचाया राजा यीशु। बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय। आओ हम मिलकर चले यीशु के साथ, तन मन और धन लाए यीशु के पास। आओ हम मिलकर चले यीशु के साथ, तन मन और धन लाए यीशु के पास। वही हमारा राजा यीशु, आओ हम मिलकर गाए राजा यीशु। वही हमारा राजा यीशु, आओ हम मिलकर गाए राजा यीशु। बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय। హలో డియర్ చిల్డ్రన్, ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారు కదా? మీ ఆరోగ్యం ఎలాగుంది? ఇప్పుడు దాకా మనము యాక్షన్ సాంగ్స్ పాడుకున్నాం. అన్నవాళ్ళు, అక్కవాళ్ళు చక్కటి యాక్షన్ సాంగ్స్ చేశారు. ప్రపంచ నాదుని మేలులు తలపోసుకుంటూ దేవుని మనం స్తుతించాం. మీరు కూడా పాటలు విన్నారు కదా, మీరు కూడా పాటలు పాడారు కదా.
మీరు కూడా దేవుని స్తుతించారు కదా, దేవునికి వందనములు. ఈరోజు మనము ఒక ప్రత్యేకమైనటువంటి స్టోరీ టైం కలిగి ఉన్నాం. మీ అందరికీ పాటలంటే ఇష్టం, అలాగే స్టోరీస్ అంటే కూడా చాలా ఇష్టం. ఈరోజు మనము ఒక మంచి స్టోరీ చెప్పుకుందాం. పిల్లలు, చిన్న పిల్లలు అని చాలామంది చిన్న పిల్లలే కదా అని చాలా తక్కువగా చూస్తారు. కానీ యేసు ప్రభు మాత్రము చిన్నపిల్లల్ని ఎప్పుడు తక్కువగా చూడలేదు. ఒకసారి ఏమైందంటే, చిన్నపిల్లల్ని తల్లిదండ్రులు యేసయ్యతోటి ప్రార్థన చేయిద్దామని ఆ స్థలానికి తీసుకుని వస్తున్న సమయంలో ఏమైందంటే, అపోస్తులు అంటే శిష్యులు చిన్నపిల్లల్ని యేసు ప్రభు దగ్గరికి రాకుండా ఆటంకపరచడానికి ఆ తల్లిదండ్రుల్ని, మీరు ఎందుకు ఇక్కడికి పిల్లల్ని తీసుకుని వస్తున్నారు, వెళ్ళిపోండి అని వాళ్ళని దూరంగా వాళ్ళని వెళ్ళిపోవటానికి గద్దించారు. ఈ గద్దింపు మాటలు యేసుప్రభు విన్నాడు. యేసుప్రభు విని వెంటనే శిష్యులు పిలిచారు. ఎందుకు మీరు చిన్నపిల్లలను ఆటంకపరుస్తున్నారు? నా దగ్గరికి రాకుండా వాళ్ళు ఎందుకు ఆటంకపరుస్తున్నారు? వారిని నా యొద్దకు రానియండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చిన్నపిల్లల గురించి ఆయన చెప్పి ఉన్నారు. చూసారా పిల్లలు, చిన్నపిల్లలంటే యేసయ్యకి ఎంత ఇష్టమో. కనుక ఈరోజు మనము ఒక చిన్న పాప యొక్క స్టోరీ గురించి, మనము చిన్న పాప ఏమైతే యేసు ప్రభువుని ప్రేమిస్తూ ఏ కార్యాలైతే చేసిందో దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. అందరూ రెడీగా ఉన్నారా? చక్కగా శ్రద్ధగా ఈ యొక్క స్టోరీని మీరు వినాలి. రెడీయేనా? చూడండి పిల్లలు, ఇక్కడ ఒక పిక్చర్ని మీరు చూస్తున్నారు. ఒకసారి చదవండి. దాని మీద ఏమైతే రాస్తున్నాయో మీరు చదవండి ఒకసారి. ఎస్, చదివారు కదా. మిస్ బమ్. ఈ చెప్పే స్టోరీ ఏమిటంటే మిస్ బమ్. ఈ మిస్ బంప్ స్టోరీలో మనం ఒక మంచి అమ్మాయి గురించి మనం తెలుసుకుందాం. ఆ అమ్మాయిని చూస్తారా? చూడండి, అమ్మాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఈ అమ్మాయి పేరేంటో చెప్పనా? ఈ అమ్మాయి పేరు రోజ్ మేరీ. మళ్ళీ ఇంకొకసారి, ఈ అమ్మాయి పేరు రోజ్ మేరీ. ఈ రోజ్ మేరీ చాలా మంచి అమ్మాయి. చిన్నతనంలోనే యేసయ్యని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి చిన్న పాప. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో ఏముంది? ఎవరైతే తన్ను అంగీకరిస్తారో వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారము ఆయన ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈమె ఒక అధికారం పొందింది. ఏంటంటే దేవుని బిడ్డ. యేసు ప్రభువుని స్వంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా ఈమె దేవుని బిడ్డగా చేయబడింది. చూసారా, ఈ అమ్మాయి చిన్న వయసులోనే యేసయ్యని సొంత రక్షకునిగా అంగీకరించింది. ఈ బిడ్డ ఈ రోజు మేరీకి ఒక మంచి ఫ్రెండ్ ఉంది. చూద్దామా మంచి ఫ్రెండ్ ఎవరు? చూసారా పిల్లలు, ఈమె రోజ్ మేరీ యొక్క మంచి ఫ్రెండ్. ఈ మంచి ఫ్రెండ్ పేరేంటో మనం తెలుసుకున్నాం కదా, మిస్ బంప్. ఈ మిస్ బంప్ అనే ఈ యొక్క ఫ్రెండ్ ఒక డాల్, అందమైనటువంటి ఒక డాల్. ఈ మిస్ బంప్ అంటే రోజ్ మేరీకి చాలా ఇష్టం. ఎంతో ఇష్టంగా దానితో ఆడుకునేది. ప్రతి స్థలంలోనికి ఈ యొక్క బంప్ని, ఈ మిస్ బంప్ని ఎక్కడుంటే అక్కడికి తీసుకుని వెళ్తానే ఉండేది. ఇంకా ఏం చేస్తుందో చూస్తారా? ఈ మిస్ బంప్ రోజ్ మేరీ చేతుల్లో తన చక్కగా హక్ చేసుకుని తను కిస్ చేస్తూ తనతో ఆడుకుంటూ రోజ్ మేరీ ఎంత సంతోషంగా ఉందో చూసారా. ఈ రోజ్ మేరీకి ఈ యొక్క మిస్ బంప్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు కూడా ఈ రోజ్ మేరీ ఈ యొక్క బంప్ తోటి ఆడుకుంటూ పాడుకుంటూ చక్కగా డ్యాన్స్ చేస్తూ పాటలు పాడుతూ ఫ్యామిలీ ప్రేయర్లో కూడా ఈ మిస్ బంప్ని కూడా ఉంచుకునేది. ఈ మిస్ బంప్ యొక్క ఇంకో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, ఈ మిస్ బంప్ తను ఏమనుకునేదంటే తను ఒక మిషనరీ అనుకునేది. ఎందుకో తెలుసా?
ఈ మిస్బంపు వాళ్ళ యొక్క మమ్మీ డాడీ కూడా మిషనరీస్. వీళ్ళు చాలా దేశాలు తిరిగి వాళ్ళు దేవుని యొక్క సేవను చేస్తున్నారు. ఎక్కడెక్కడ దేవుని సేవ చేశారు అంటే రష్యా, జపాన్, జర్మనీ మొదలగినటువంటి దేశాల్లో వీళ్ళు సేవ చేస్తూ ఉన్నారు. పిల్లలు, మీకు మిషనరీస్ అంటే తెలుసా? మిషనరీస్ అంటే యేసు ప్రభువు లోకానికి వచ్చినటువంటి గొప్ప రక్షకుడు అని చాటి చెప్పే వాళ్ళనే ఏమంటామంటే మిషనరీస్ అంటాం. ఈ మిషనరీస్ ఎటువంటి స్థలంలోనైనా మరి వాళ్ళు పరిచయం చేయగలరు. అననుకూలమైనటువంటి స్థలంలో, కష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు పరిచర్య, దేవుని సేవ, యేసు ప్రభు రక్షకుడని వాళ్ళు చెప్తా ఉంటారు. అటువంటి మిషనరీ యొక్క కుమార్తె రోజ్మేరీ. ఈ రోజ్మేరీ నేను ఒక మిషనరీని, ఈ మిస్బంప్ కూడా, నా డాల్ కూడా ఒక మిషనరీ అని అనుకుంటా ఉండేదన్నమాట. ఈ మిస్బంప్తో ఇంకా తను మీకు ముందే చెప్పాను కదా, ఎప్పుడు ఆడుకుంటా ఉండేదని. సరే, ఈ యొక్క రోజ్మేరీ యొక్క వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఒక అనాథాశ్రమము ఉండేది. ఈ అనాథాశ్రమము అంటే ఏంటనుకుంటున్నారా మీరు? చాలామంది పిల్లలు అనాథలుగా చేయబడి ఒక స్థలానికి తీసుకుని వస్తారు. అనాథలంటే ఎవరో తెలుసా పిల్లలు మీకు? అనాథలంటే తల్లి, తండ్రి, ఇంకా వాళ్ళ యొక్క మంచి చూడటానికి ఎవ్వరు కూడా లేనటువంటి వారు. అన్నం పెడతాకి అమ్మ ఉండదు, పప్పలు తెస్తాకి అమ్మ డాడీ ఉండరు. ఇంకా ఎవ్వరు కూడా వాడి యొక్క మంచిని చూడటానికి ఎవ్వరు కూడా ఉండరు. వీళ్ళు ఎప్పుడు కూడా మరి ఎవరైనా మమ్మల్ని మంచిగా చూసుకుంటే బాగుండు అని అనుకుంటా ఉంటారు. ఎవరు? అనాథులు. అటువంటి అనాథులైనటువంటి వారందరినీ కూడా ఒక స్థలములోనికి చేరుస్తూ ఉంటారు. ఇటువంటి స్థలాన్ని ఏమంటారంటే పిల్లలు అనాథాశ్రము లేక ఆర్ఫనేజ్. ఈ అనాథుల్ని ఆర్ఫెన్స్ అని కూడా అంటూ ఉంటారు. పిల్లలు, ఇప్పుడు మనము ఆ యొక్క అనాథ శరణాలయంలో ఏం జరుగుతుందో మనం చూద్దాం. చూడండి పిల్లలు, ఇక్కడ కొంతమంది గర్ల్స్ని మీరు చూస్తున్నారు. కొంతమంది పిల్లలు, వీళ్ళ ముఖాలలో ఏమీ సంతోషం లేదు. వాళ్ళు చాలా బాధతో, విచారంతో వాళ్ళు ఉన్నారు. ఆ డ్రెస్సెస్ కూడా ఫార్మల్ డ్రెస్సెస్, ఏమి ఒక స్పెషల్ డ్రెస్సెస్ కూడా కాదు, ప్రత్యేకమైనటువంటి డ్రెస్సెస్ కూడా వాళ్ళకి లేవు. వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారంటే ఈ చైనాలో ఉన్నటువంటి ఒక అనాథాశ్రమంలో ఉన్నారు. ఇప్పుడు రోజ్మేరీ యొక్క మమ్మీ డాడీ ఎక్కడున్నారంటే చైనాలో వాళ్ళు సేవ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ ఈ పిల్లలు చూడండి, రోజ్మేరీ, బంప్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఆ వీధుల్లోనూ కొత్తగా అక్కడికి వెళ్ళారు, చైనా వెళ్ళారు. ఈ చైనాలో ఎవరెవరు ఎట్లా ఉన్నారు అని చూడటానికి ఒక రిక్షాలో వాళ్ళు ఆ యొక్క స్థలం అంతటిని కూడా చూడటానికి వాళ్ళు అక్కడికి వెళ్ళిన వారుగా ఉన్నారు. చూసారా పిల్లలు, ఇక్కడ కొన్ని ట్రావెల్స్ మనం చూస్తున్నాం. ఇక్కడ దీన్ని ఏమంటారంటే వీల్ బోరే అంటారు. ఇక్కడ మన ప్రాంతంలో అటువంటి మరి వెహికల్స్ మనం చూడం. ఇది చైనాలో ఒక ప్రత్యేకంగా వీల్ బోరే, ఎక్కువగా ఒక్కొక్కరు వెళ్ళటానికి వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఇప్పుడు రోజ్మేరీ, బంపు ఆ చైనా వీధుల్లో తిరుగుతున్నారు. ఈ రోజ్మేరీ యొక్క ఫాదర్, మదర్ ఇప్పుడు ఎక్కడున్నారు? చైనాలో సేవ చేస్తూ ఉన్నారనమాట. ఆ రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒక రోజు ఏం జరిగిందంటే వారు చక్కగా రోజ్మేరీ మరి వాళ్ళ మమ్మీ డాడీ చక్కగా ఒక ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకున్నారు. ఫ్యామిలీ ప్రేయర్ చక్కగా జరుగుతుంది. చక్కగా పాటలు పాడుకున్నారు. తర్వాత చక్కగా వాళ్ళ డాడీ వాక్యం చెప్పి ఉన్నారు. రోజ్మేరీ కూడా చాలా శ్రద్ధగా వాక్యం వింటా ఉంటుంది. మరి ఎందుకు శ్రద్ధగా వాక్యం వింటుంది? మీకు ముందే చెప్పాను, రోజ్మేరీ దేవుని బిడ్డ. ఆమె యేసు ప్రభువుని స్వంత రక్షకునిగా అంగీకరించినటువంటి బిడ్డ. చూసారా పిల్లలు, చిన్న వయసులోనే ఇంచుమించు ఆమెకి మరి 4 సంవత్సరములు లేక 5 సంవత్సరములు ఉంటాయి. అయినప్పటికీ ఆమె ఆ చిన్న వయసులోనే దేవుని అంగీకరించిన బిడ్డ. కాబట్టి ఇప్పుడు ఆమె ఫ్యామిలీ ప్రేయర్లో చక్కగా కూర్చుని దేవుని వాక్యం వింటూ
దేవుని స్తుతిస్తూ ఉందన్నమాట. సరే తర్వాత ఏమైందంటే ఫ్యామిలీ ప్రేయర్ అయిపోయింది. ఫ్యామిలీ ప్రేయర్ అయిపోయిన తర్వాత అప్పుడు ఈ రోజ్మేరీ వాళ్ళ మమ్మీ ఏం చేసిందంటే రోజ్మేరీ దగ్గరికి వెళ్ళి, అమ్మ రోజ్మేరీ, ఇప్పుడు మనము ఇంకా కొద్ది రోజుల్లో మనము ఆర్ఫనేజ్కి వెళ్ళబోతున్నాం. ఆర్ఫనేజ్కి వెళ్ళి వాళ్ళకి మనము కొన్ని బహుమతులు ఇవ్వాలి. మనం ఎప్పుడు కూడా ఇస్తూ ఉంటాం కదా, కొన్ని గిఫ్ట్స్ వాళ్ళకి మనం ఇస్తూ ఉంటాం. మమ్మీ డాడీ మేము చాలా గిఫ్ట్స్ సేకరించి ఉంచాం. ఎందుకంటే వాళ్ళకి మీకు ముందే చెప్పాను కదా పిల్లలు, మరి వాళ్ళు సరైనటువంటి బట్టలు ఉండవని, సరైనటువంటి ఆహార పదార్థాలు ఉండవని, సరైనటువంటి తినడానికి స్నాక్స్ ఉండవని, బిస్కెట్స్ కేక్స్ ఇలాంటి సంతోషంగా తినడానికి ఏమీ ఉండవు వాళ్ళకి. అందుకే ఏం చేస్తూ ఉంటారంటే కొంతమంది మరి మిషనరీస్ దేవుని వాక్యమును ప్రకటించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి అనుకూలంగా మరి కొంత సామాజికమైనటువంటి సేవ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎవరికైనా ఏమైనా మరి ఆపదల్లో ఉన్నప్పుడు వారికి సహాయం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజ్మేరీ వాళ్ళ యొక్క మరి అమ్మగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కొన్ని థింగ్స్ని సేకరించి బట్టలు కానీ లేక మరి ఒక ఆహార పదార్థములు కానీ లేక డాల్స్ లేక టాయ్స్ ఇవన్నీ కూడా వాళ్ళు సేకరించి ఈ పిల్లలకి పట్టుకెళ్ళి ఇస్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ విషయము మరి రోజ్మేరీ వాళ్ళ మమ్మీ చెప్తుంది, నీ వంతుగా నువ్వు ఏమిస్తావు రోజ్మేరీ? ఇప్పుడు మనము అనాథ పిల్లల దగ్గరికి మనం వెళ్తున్నాం, నీ వంతుగా నీవేమిస్తావు? నేను డాడీ చాలా బహుమతులు వారి కొరకు సేకరించి ఉన్నాం, చాలా థింగ్స్ వారి కొరకు మేము కొని ఉన్నాం, నీ వంతుగా నువ్వేమిస్తావు అని రోజ్మేరీని వాళ్ళ మమ్మీ అడిగింది. రోజ్మేరీ వెంటనే మమ్మీ నా దగ్గర ఓన్లీ 6 pennies మాత్రమే ఉన్నాయి. ఈ 6 pennies తోటి నేనేమనుకుంటున్నానంటే డాడీకి నీకు ఒక మంచి గిఫ్ట్ కొందాం అనుకుంటున్నాను మమ్మీ అంది. మాకు ఆ గిఫ్ట్సా? మాకొద్దమ్మా, మాకు అన్నీ ఉన్నాయి కదా, యేసయ్య మనకి అన్నీ ఇస్తామన్నాడు. చూడు బిడ్డ, నువ్వేం చేస్తావంటే ఆ యొక్క మరి అనాథాశ్రమంలో పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి ఏమైనా వస్తువులు కొనటానికి ప్రయత్నం చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయిందనమాట. అప్పటి నుంచి కూడా రోజ్మేరీ ఏం చేస్తుందంటే ఏం కొందాం, నా దగ్గర 6 రూపీసే కదా ఉన్నాయి, ఏం కొనాలి, వాళ్ళకి సంతోషం కలిగించే విషయాలు నేను ఏమి ఇవ్వగలను అని ఇంకా రోజు కూడా ఏం చేస్తుందంటే ఆలోచిస్తూ చాలా రోజులు గడిపిస్తుంది అలాగా. అయితే ఒక రోజు ఏం చేస్తుందంటే మళ్ళా ఫ్యామిలీ ప్రేయర్ అయిపోయిన తర్వాత ఆమె ఏం చేస్తుందంటే వెళ్ళిపోయి పడుకుంటే అస్సలే నిద్ర పడతలేదు. నిద్ర పట్టకపోతుంటే అప్పుడు వెంటనే ఇంకా వాళ్ళ మమ్మీని పిలిచింది. మమ్మీ ఒకసారి ఇట్రా మమ్మీ అని వెంటనే రోజ్మేరీ వాళ్ళ మమ్మీని పిలిస్తే అప్పుడు ఏం చేస్తుందంటే వెంటనే బిడ్డ ఎందుకు ఇట్లా భయపడిందా ఏదన్నా అనుకుని వెంటనే ఆ రోజ్మేరీ వాళ్ళ మమ్మీ ఆ రోజ్మేరీ దగ్గరికి వెళ్ళింది. ఆ రోజ్మేరీ దగ్గరికి వెళ్ళి అడుగుతుందనమాట, ఏమా రోజ్మేరీ ఇంకా ఎందుకు పడుకోలేదు, ఇంకా నిద్ర పడతలేదా, ఏం చేస్తున్నావు, ఏమైనా ఆలోచిస్తున్నావా అని అంటే వెంటనే ఆమె ఏమన్నదంటే అవును మమ్మీ, నాకు నిద్ర పడతలేదు, ఎందుకంటే ఆర్ఫనేజ్కి వెళ్ళి వాళ్ళకి నేను ఎట్లాంటి బొమ్మలు ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి, నేను వాటికి బహుమతులుగా ఏమి ఇవ్వాలి అని ఆలోచిస్తున్నాను, నాకు ఏమి ఆలోచన తడతలేదు, నాకు కొంచెం తొందరగా ఉంది మమ్మీ, ఏం చేయాలి మమ్మీ, నాకు నిద్ర పడతలేదు అని చెప్పిందనమాట. అప్పుడు రోజ్మేరీ వాళ్ళ యొక్క మమ్మీ ఏమందంటే, రోజ్మేరీ ఎందుకు నువ్వు తొందరపడతావు, ఒక పని చెయ్యి, మరి నీకెంతో ఇష్టమైనటువంటి ఆ డాల్ ఉంది కదా, ఏంటి ఆ డాల్, మిస్ బంప్. ఈ మిస్ బంప్ని ఆ యొక్క పిల్లలకి మనం ఆర్ఫనేజ్కి వెళ్తాం కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మిస్ బంప్ అనే ఆయా డాల్ని ఇవ్వచ్చు కదా అనేటప్పటికి వెంటనే రోజ్మేరీ ఏం మాట్లాడాలో తెలుస్తలేదు. మమ్మీ మిస్ బంప్ అది నా బెస్ట్ డాల్ మమ్మీ, నాకున్నటువంటి డాల్స్లో ది బెస్ట్ మమ్మీ, నేను మిస్ బంప్ని నేను ఇవ్వలేను మమ్మీ అని వెంటనే ఇంకా తను ఆలోచించడం మొదలుపెట్టింది. వెంటనే ఆ యొక్క రోజ్మేరీ వాళ్ళ మమ్మీ
ఆ, ఏమంటుందో తెలుసా? అరే రోజ్మెరీ, నువ్వు ఏంటి అనుకుంటున్నావు? అసలే నువ్వు దేవుని బిడ్డవు కదా, మరి మనకున్న దాంట్లో మనం మంచి వాటిని వేరే వాళ్ళకి ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, చూసారా పిల్లలు, మరి ఇక్కడ మిస్ బంపు రోజ్మెరీ వాళ్ళ మమ్మీ ఆ రోజ్మెరీతో ఏం మాట్లాడుతుందో తెలుసా? యేసు ప్రభు గురించి మాట్లాడుతోంది. ఎందుకంటే యేసు ప్రభువు తండ్రి యొక్క ఏకైక జనితైక ప్రియమైనటువంటి కుమారుడు. ఎందుకంటే తండ్రి ఒక చోట ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్తున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు. మరి ఈ ప్రియ కుమారుని ఏం చేశారు? ఆయన దగ్గరే ఉంచుకున్నారా? ఆయన ఏం చేశారు తెలుసా? ఈ లోకమునకు ఆయన పంపించి ఉంటున్నారు. చూసారు పిల్లలు, ఇక్కడ మనం ఒక వాక్యం చూస్తున్నాం పిల్లలు. ఇక్కడ మనం ఈ వాక్యాన్ని మనము చదువుదామా ఒకసారి? చూసారా పిల్లలు, మీరు చక్కగా ఈ వాక్యం మీకు కనిపిస్తుంది కదా, ఒకసారి చదవండి దీనిని. ఈ వాక్యాన్ని అందరూ చదవండి. ఒకసారి ఏమైందో తెలుసా? సండే స్కూల్ చెప్తున్నప్పుడు ఈ యోహాను 3:16 మీకు మెమరీ వర్స్ అని చెప్పగానే అందరి ముఖాలు వెలిగిపోతూ ఉన్నాయి. ఎందుకు వెలిగిపోతున్నాయంటే వాళ్ళకి బాగా వచ్చిన వాక్యం అనమాట. ఈ వారం మనము కంఠద వాక్యం చదవకుండానే ఆంటీకి చెప్పేయచ్చు అని వాళ్ళ ముఖాలన్నీ వెలిగిపోతున్నాయి. నేను అడిగానమ్మ, ఎందుకు అంత సంతోషంగా ఉన్నారంటే, ఆంటీ ఈ వాక్యం మాకు బాగా వచ్చి ఆంటీ, అందుకే మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తున్నారు. చూసారా పిల్లలు, ఈ వాక్యము ఒకసారి చదువుదాం. దేవుడు, నా వెనకాల చెప్పండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చూసారా పిల్లలు, అనుగ్రహించెను అన్న మాట ఏంటంటే ఇచ్చెను అని అర్థం. ఆయనను అంటే యేసు ప్రభుని మన కొరకు ఆయన ఈ లోకమునకు పంపించిన వాడుగా ఉన్నాడు. పిల్లలు, ఇక్కడ మనము ఒక నిమిషం ఆలోచిద్దాము. ఏంటంటే ఆ విషయము, మరి మనం కొద్ది నెలల గుండా ఒక భయంకరమైనటువంటి వ్యాధి, రోగము, ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా మనం వెళ్తున్నాం. ఏంటది? మీరందరూ చాలా చక్కగా చెప్పగలుగుతారు. కోవిడ్-19. మీరందరూ అక్కడ గుసగుసలు ఆడుతున్నారు కదా, మీ చెల్లితో, మీ అక్కతో, మీ అన్నతో అంటున్నారు కదా. ఏంటది? ఏంటి చెప్పండి? కోవిడ్-19 అనే పరిస్థితుల్లో మనం వెళుతూ గత జనవరి నుంచి కూడా ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎంతోమంది మనకి కావాల్సినటువంటి వారు, మన ఇంటిలో ఉన్నటువంటి వారు, మన అమ్మమ్మలు, మన తాతయ్యలు, మన ఆంటీలు, మన పిన్నులు, ఇంకా మనకి కావలసినటువంటి బంధువులు, చాలామంది సేవకులు. నేను చాలా ఆలోచిస్తూ ఉండేవాళ్ళం. చాలామంది సేవకులు కూడా ఆ యొక్క కోవిడ్-19 బారిన పడి వారు చనిపోయిన వారిగా ఉన్నారు. సేవకులు చనిపోవటం ఒకవేళ బాధాకరమైన అయినప్పటికీ ఒక సంతోషకరమైన విషయం ఏమిటంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు దేవుని దగ్గర ఉన్నారు. వారందరూ కూడా ప్రభు సన్నిధిలో పరలోకములో ఉన్నారు. యేసు ప్రభువుని అంగీకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడుంటారు? యేసు ప్రభువుతో చక్కగా ఆ పరలోకములో ఉంటారన్నమాట. సరే, మనం ఇప్పుడు ఎవరి గురించి మనం ఆలోచించాలి? ఎవరైతే యేసు ప్రభువుని ఇంకా సొంత రక్షకునిగా అంగీకరించలేదో వారి గురించి మనం ఇప్పుడు ఆలోచించాలి. మీలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఇంకా యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించారా లేదా? ఒకవేళ చూసారా, ఇప్పుడు మరలా సెకండ్ వేవ్ లేదా కరోనా స్ట్రెయిన్ అని అంటున్నారు. దేవుడు మనకు కొంత సమయం ఇచ్చాడు. దేవుడు మనకి మనం ఇప్పుడు బ్రతికి ఉన్నాము, మనం ఇప్పుడు జీవంతో ఉన్నాము అంటే దేవుడు మనల్ని ప్రేమించి ఇంకా ఎవరైనా రక్షించబడలేదేమో. ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క సండే స్కూల్, ఈ ఆన్లైన్లో సండే స్కూల్ చూస్తున్నటువంటి వారిలో కొంతమంది ఎవరైనా ఇంకా యేసు ప్రభువుని అంగీకరించలేదేమో. అందుకే ఈ దేవుడు సమయం ఇచ్చాడేమో. ఒకసారి ఆలోచించుకోండి. నువ్వు యేసు ప్రభు బిడ్డవా? దేవుని వందనములు. ఒకవేళ ఏదైనా వచ్చినప్పటికీ మనకు భయం లేదు. యేసు ప్రభుతో నిత్యం ఉంటావు.
నువ్వు యేసు ప్రభువుని ఇంకా సొంత రక్షకునిగా అంగీకరించలేదా? ఎంత సమయం ఇచ్చారైనా, కొన్ని నెలలుగా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. మన ఫ్యామిలీ ప్రేయర్లో, మన ఈ చర్చి మీటింగ్స్లో మనము ఈ వాక్యాన్ని వింటానే ఉన్నాం. మన తల్లిదండ్రులు మనతో చెప్తానే ఉన్నారు, సేవకులు మనతో మాట్లాడుతూనే ఉన్నారు. వాక్యాన్ని త్రోసివేస్తున్నావా? వాక్యము పెడచివని పడుతున్నావా? సమయం ఉండకపోవచ్చు. మళ్ళా ఈ సెకండ్ స్ట్రైన్ వచ్చినప్పుడు సమయం మనకు ఉండకపోవచ్చు. చిన్న బిడ్డ, నీతో మాట్లాడుతున్న విషయం ఏమిటంటే, ఈ యొక్క రోజ్మేరీ వలె నువ్వు కూడా చిన్నతనంలోనే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఇదే విషయాలు ఈ యొక్క రోజ్మేరీ వాళ్ళ మమ్మీ మాట్లాడుతూ ఉంటే అప్పుడు వెంటనే ఆ రోజ్మేరీ అర్థం చేసుకుని సరే మమ్మీ, ఇప్పుడు నా గురించి ప్రేయర్ చేయి, నేను కూడా ప్రేయర్ చేసుకుంటాను అని చెప్తా ఉందన్నమాట. సరే వాళ్ళ మమ్మీ ఏం చేసిందంటే వెళ్ళిపోయి వెంటనే రోజ్మేరీ ఏం చేస్తుందంటే తన పడక మీద నుంచి లేచి, చూసారా పిల్లలు, ఇక్కడ ప్రార్థన చేసుకుంటుంది. పడక మీద నుంచి లేచి ఏం చేస్తుంది? ప్రార్థన చేసుకుని ఇంకో విషయం కూడా గుర్తు చేసుకుంటుంది. ఏంటంటే మరి ఒక మంచి సంఘటన మరి బైబిల్లో రాయబడింది. అవును, ఆ రోజు ఒక చిన్న బిడ్డ యేసు ప్రభువు మరి మీటింగ్స్ పెట్టినప్పుడు చాలామంది వాక్యం విని 3 days మీటింగ్స్ జరిగినాయి. ఈ 3 days మీటింగ్స్ జరిగిన తర్వాత అందరూ కూడా అలాగే వెళ్ళిపోతుంటే యేసయ్యకి చాలా మరి వారి మీద జాలి కలిగి వారికి ఏదైనా ఆహారం పెట్టండి అని పక్కనున్నటువంటి శిష్యులతో ఆయన చెప్పినప్పుడు శిష్యులు ఒకరి ముఖం ఒకరు చూస్తున్నారు. ఒక ఇద్దరికైతే వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆహారం ఏదో పెడతారు. మరి more than 5,000 people అక్కడ కూర్చున్నారు. ఇంతమందికి ఆహారం ఎట్లా పెట్టాలి అని వారిలో ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. పిల్లలు, ఇది చాలా మరి అసాధ్యమైన విషయం కదా. 5,000 మందికి భోజనం పెట్టాలంటే ఎట్లా? వాళ్ళకి ఏదన్నా ఇప్పుడు బజార్కి వెళ్ళి ఏదైనా కొనాలంటే 500 మందికి ఒక్కసారి ఆహారం దొరకటం చాలా చాలా కష్టమవుతుంది. సరే, ఈ విషయము మీరే వారికి ఆహారం సిద్ధపరచండి అనే మాట ఒక చిన్న బిడ్డ విన్నాడు. అప్పుడు చిన్న బిడ్డ దగ్గర వాళ్ళ మమ్మీ తనకి ఏం చేసిందంటే ఒక బాక్స్లో, లంచ్ బాక్స్ అనమాట, నీకు ఎప్పుడైనా ఆకలి అయితే ఇవి తిని బిడ్డ అని 5 రొట్టెలు, ఒక 2 చిన్న చేపలు ఒక బాక్స్లో పెట్టించింది. బాక్స్లో పెట్టి ఇవ్వగానే అది గుర్తొచ్చింది, అవును నా దగ్గర ఈ ఆహారం ఉంది కదా, ఈ ఆహారం ఏం చేద్దాం ఇప్పుడు? శిష్యులు వారిలో మరి కలవరంతో ఉన్నారు కదా, వాడికి ఇద్దాంలే ఈ ఆహారము, ఈ 5,000 మందికి పంచిపెట్టడానికి ఇదేమైనా సహాయపడుతుందేమో అనుకుని పట్టుకొచ్చి మరి అంకుల్ అక్కడ పీటర్ అంకుల్, ఆండ్రూ అంకుల్, జాన్ అంకుల్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా యేసు ప్రభు శిష్యులు కదా. అయితే వాళ్ళ దగ్గరకు వచ్చి అంకుల్ నా దగ్గర కొంచెం ఆహారం ఉంది, ఇది మీరు ఉపయోగించండి అని చెప్తున్నారు. ఒకసారి ఆహారం చూసుకుని తీసి ఏం చేస్తున్నారంటే ఆ యొక్క శిష్యులు నవ్వుకుంటున్నారు. మరి ఈ కొద్ది ఆహారము ఈ 5,000 మందికి ఎట్లా పెట్టాలి అని వాళ్ళు నవ్వుకుంటా ఉన్నారు. కానీ ఒక్క విషయం పిల్లలు, మరి ఆ బిడ్డ మంచి మనసుతోటి ఎప్పుడైతే ఈ ఆహారం ఏదైనా ఉపయోగపడుతుందో అనుకున్నప్పుడే యేసు ప్రభువు దానిని ఆశీర్వదించాడు. నిజమే, యేసు ప్రభువు ఆ ఆహారాన్ని పైకెత్తి ఆశీర్వదించాడు. కానీ తన మంచి మనసుతోటి ఎప్పుడైతే ఆ ఆహారాన్ని పట్టుకొచ్చి శిష్యులకి ఇచ్చారో, ఇది చాలా మంచి విషయం కదా. ఆ చిన్న బిడ్డ ఎంత మంచి మనసు కలిగి ఉంది. నిజంగా చాలామంది పిల్లలు మీరైతే అట్లా చేస్తారా? చిన్న పిల్లలు సాధారణంగా ఏం చేస్తారంటే, మమ్మీ ఏ ఆహారం ఏది పెట్టింది, ఫిష్ అంటే నాకు భలే ఇష్టం, మరి నాకు ఫిష్ అంటే ఇష్టమని మమ్మీ భలే ఫ్రై చేసి పెట్టింది, ఇది వీళ్ళందరూ నేను ఒక మూలకెళ్ళి తినేద్దాం అని అనుకుంటారు. కానీ బిడ్డ అట్లా అనుకోలేదు. ఎంత మంచి మనసు కదా బిడ్డలు. కాబట్టి శ్రేష్టమైనది ఎవరికైనా ఇవ్వటానికి మనము మంచి మనసు కలిగి ఉండాలి. ఈ విషయము వెంటనే యేసు ప్రభు దగ్గరికి వచ్చి అప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఆహారాన్ని పట్టుకుని వెళ్ళి ఆ యేసు ప్రభు దగ్గర పెడుతున్నారు. పెడితే వెంటనే యేసు ప్రభు కూడా వెంటనే ఏం చేశారంటే ఆయన దానిని, మీ అందరికీ తెలుసు ఈ స్టోరీ, ఆహారాన్ని మరి తన పైకి చూపించి తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నారు 5,000 మందికి ఈ ఆహారం పెట్టేటట్టుగా. అయితే చూసారా బిడ్డలు, ఆహారం దీవించబడింది ఎంతమంది? కేవలం పురుషులే 5,000 మంది అంట కదా. అయితే సరే చూసారు, ఈ విషయాలన్నీ కూడా ఆ బిడ్డ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఇంకొక విషయము, ఇప్పుడు ఈ 5,000 మంది ఆహారం తిన్న తర్వాత ఇంకా చాలా మిగిలింది.
ఇప్పుడు ఈ ఇచ్చినటువంటి ఆ బిడ్డ ఆకలితో ఉన్నాడా? ఆహారం ఇచ్చేసిన తర్వాత అయ్యో నాకు ఇంకా భోజనం లేదు అని అనుకున్నాడా? లేదు. ఎందుకంటే యేసుప్రభు పంక్తిగా కూర్చుంటున్నప్పుడు అప్పుడు ఈ బిడ్డ కూడా అక్కడ కూర్చున్నాడు. ఆ బిడ్డ కూడా చక్కగా కావలసినంతకంటే ఎక్కువగా ఆ బిడ్డ కూడా భోజనం చేశాడు, చక్కగా తృప్తిపరచబడ్డాడు. ఈ మంచి విషయము, ఒక విషయం తెలుసా పిల్లలు మీకు? మరి ఈ సంఘటన మరి బైబిల్లోను మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను 4 సువార్తల్లో కూడా రాయబడింది. ఎంత విషయం! ఈ విషయాలన్నీ కూడా ఆ బిడ్డ జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుంది. యేసు ప్రభువా, మరి చూసారా ఆ బిడ్డ అక్కడ యేసు ప్రభుని గుర్తు చేసుకుంటా ఉంది. నాకు ఒక మంచి మనసు ఇవ్వ ప్రభువా, నేను నాకున్నటువంటి ఈ యొక్క మిస్ బంప్ అనే యొక్క డాల్ని నేను ఆ అనాథాశ్రమానికి వెళ్ళి ఆ బిడ్డలకి గిఫ్ట్గా ఇవ్వటానికి నాకు సహాయం చేయ ప్రభువా అని ఒక్క మాట ప్రార్థన చేసుకుని వెంటనే ఏం చేసింది? వెంటనే ఇంకా చక్కగా హాయిగా మనసు నెమ్మదైపోయింది, పడుకుందనమాట. పడుకుని అప్పుడు ఏం చేసిందంటే వెంటనే ఆ బిడ్డ ఉదయకాలమే లేచిపోయింది. ఉదయకాలమే లేచిపోయి అంతే ఆ మిస్ డాల్ ఆ యొక్క బంప్ని ఏం చేసిందంటే పట్టుకుని, ఆ మిస్ బంప్ని పట్టుకుని ఏం చేస్తుంది? రూములన్నీ తిరిగేస్తుంది. ఎందుకు రూములన్నీ తిరుగుతుంది? వాళ్ళ మమ్మీ కనిపించలేదు. మమ్మీ నువ్వు ఎక్కడున్నావు మమ్మీ అని ఆతృతగా తను చక్కగా ఆ యొక్క కేకలు వేస్తూ వెళుతున్నప్పుడు వెంటనే వాళ్ళ మమ్మీ ఎదురైన తర్వాత అప్పుడు చూపిస్తుంది, మమ్మీ నేను ఒక మంచి విషయం చేద్దాం అనుకుంటున్నాను. నాకున్నటువంటి డాల్స్ అన్నిట్లో ఈ యొక్క మిస్ బంప్ అనేది బెస్ట్ డాల్ని నేను ఆ యొక్క ఆర్ఫన్ పిల్లలకి నేను ఇద్దాం అనుకుంటున్నాను. మరి నాకు ఇంక కొన్ని డాల్స్ ఉన్నాయి కదా, ఆ డాల్స్లను మిరిండా అని ఇంకొక డాల్ ఉంది కదా, ఆ డాల్ తోటి నేను ఆడుకుంటాను. ఇంకా ఆ డాల్ని నేను ఫ్రెండ్గా చేసుకుంటాను. ఈ డాల్ని నేను ఇప్పుడు ఆర్ఫన్ పిల్లలకి ఇస్తాను మమ్మీ అని చెప్పిన తర్వాత వెంటనే ఏం చేసిందంటే ఆ యొక్క మరి డాల్ని చూసి ఈసారి ఇంకా మంచిగా చేద్దాం, మంచి డ్రెస్ చేస్తాం, దీనికి చక్కగా స్నానం చేయిద్దాం, తర్వాత మరి ఇంకా చాలా అందమైన బొమ్మగా దీనిని తయారు చేసి అక్కడ పట్టుకుని వెళ్దాం అని చెప్పిన తర్వాత సరే అప్పుడు ఏమైందంటే పిల్లలు కొద్ది రోజులు గడిచిన తర్వాత ఒక ఫెస్టివల్ సీజన్ వచ్చింది. ఈ ఫెస్టివల్ సీజన్లో ఇంచుమించు మరి డిసెంబరు జనవరి అంటే మనకి గుర్తొచ్చే ఆ యొక్క పండుగ ఏంటంటే ఏంటి చెప్పండి పిల్లలు? మీ అందరికీ తెలుసు, డిసెంబర్ చివరి వారంలో మనం చేసుకునే ఆ యొక్క ఫెస్టివల్ ఏంటి? ఈ మధ్య కాలంలో మీరు కూడా ఆ ఫెస్టివల్ చేసుకున్నారు, మందిరానికి వెళ్ళారు, క్రొత్త బట్టలు వేసుకుని మందిరానికి వెళ్ళారు. ఏంటో చెప్తారా? ఎస్ క్రిస్మస్. బాగా చెప్పారు పిల్లలు. చూసారు ఇక్కడ ఈ ట్రీని అక్కడ చూస్తున్నటువంటి మరి మనము ఈ ట్రీ దగ్గర మనం ఎవరిని చూస్తున్నాము? ఎస్ మిస్ బంప్ ఇప్పుడు ఎక్కడ చేరుకుంది? క్రిస్మస్ ట్రీ దగ్గర. పిల్లలు మనకు తెలియదు కానీ మరి కొన్ని సహవాసాల్లో ఏం చేస్తారంటే క్రిస్మస్ ఆ యొక్క ట్రీని పెట్టుకుని ఆ తర్వాత మనం ఈ యొక్క క్రిస్మస్ తాత ఏం చేస్తూ ఉంటాడంటే చాలా డాల్స్ని టాయ్స్ని మరి మగపిల్లలు ఎక్కువగా ఏం చేస్తూ ఉంటారు, బాయ్స్ ఏం చేస్తుంటారు, వాళ్ళకున్నటువంటి యొక్క టాయ్స్ ఏంటంటే వాళ్ళు ఎక్కువగా మరి మంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ తోటి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఈ క్రిస్మస్ తాత రకరకాల టాయ్స్ని, బొమ్మలని, ఆ తర్వాత కొన్ని ఈటబుల్స్ని అన్ని పట్టుకెళ్ళి, చాక్లెట్స్ని, కేక్స్ని పట్టుకెళ్ళి ఇస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా చూసారా పిల్లలు, మరి ఈ యొక్క మిస్ బంపు ఆ క్రిస్మస్ ట్రీకి హ్యాంగ్ చేస్తారు. ఎందుకంటే అక్కడ చేశారు? ఎందుకంటే ఇది ఎక్కడ జరుగుతుందంటే అనాథ ఆశ్రమంలో. ఆ యొక్క అనాథ ఆశ్రమంలో క్రిస్మస్ జరుగుతూ ఉంది. ఈ క్రిస్మస్ జరుగుతున్న టైంలోను ఇప్పుడు మనం ఇందాక చూసాం కదా, కొంతమంది పిల్లలు కొంచెం నీరసంగా మరి ముఖంలో సంతోషం లేకుండా, సరైనటువంటి వస్త్రాలు లేకుండా ఉన్నటువంటి బిడ్డలు చూసాం కదా. వాళ్ళందరూ వచ్చి ఏం చేస్తారంటే వాళ్ళకి ఇంకా ఇక్కడ కొన్ని గిఫ్ట్స్ ప్యాకింగ్స్ మనకు కనిపిస్తున్నాయి. చూసారు, గిఫ్ట్స్ ప్యాకెట్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి వీటిని సంతోషంగా వాళ్ళు తీసుకుంటూ ఉంటారనమాట. సరే పిల్లలు, ఈ విధంగా వాళ్ళు ఏం చేశారంటే ఆ పిల్లలు మరి ఉదయకాలమే మరి ఆ యొక్క బొమ్మల్ని తీసుకోవడానికి అక్కడ చేరుకున్నారు.
ఇదంతా కూడా ఎవరు చూపించినటువంటి ప్రేమ పిల్లలు? ఇదంతా కూడా ఎవరు చూపించిన ప్రేమ? యేసు ప్రభువు సిలువలో మరి ఆయన మన కొరకు ప్రాణం పెట్టుట వలన మరి అటువంటి ప్రేమని మనము కూడా చూపించాలి. ఈ యొక్క రోజ్మెరీ చిన్నతనం నుంచి ఆ విషయాలు ఎరుగుతూ వచ్చింది. యేసు ప్రభు ప్రేమ మరి గొప్పది. కాబట్టి యేసు ప్రభు ప్రేమను మనం చూపించాలి. ఎట్లా యేసు ప్రభు ప్రేమించాడు? ఊరికి నేను ప్రేమిస్తున్నాను, పిల్లలు మీరంటే నాకు ఇష్టం అని చెప్పటమే కాదు. ఏం చేశారు ఆయన? ఏం చేశారు చెప్పండి? పశువుల శాలలో ఆయన, ఆ పశువుల పాకలో, పశువుల తొట్టెలో పుట్టాడు ఆయన. మరి పుట్టిన తర్వాత ఆయన పెరిగిన తర్వాత ఏం చేశారు? అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క చెడ్డ యూదులు, ఆ దుష్టులు వాడు ఏం చేశారంటే యేసు ప్రభు తను చేయనటువంటి పాపమునకు, మనము చేసినటువంటి పాపమునకు బదులుగా ఆయన ఏం చేశారంటే ఆయన్ని మరి చాలా శ్రమ పెట్టారు, చాలా పొరడాలతో కొట్టారు, తర్వాత కొట్టారు, అపహాస్యం చేశారు. నిన్నెవరు కొట్టారో చెప్పు అని అపహాస్యం చేశారు, పిడిగుద్దులు గుద్దారు, కొరడాలతో కొట్టారు, ఒళ్ళంతా గాయాలు చేశారు, నాగలితో దున్నబడినట్లుగా ఎక్కడ కూడా ఆయనకి చర్మం అనేది కనిపిస్తలేదు. ఆయన ఆ విధంగా శ్రమపరచబడ్డారు. ఒక ముండ్ల తీగలు పట్టుకొచ్చి దానిని ఒక కిరీటంలా చేసి ఆయన తల మీద పెట్టారు. కిరీటము అంటే దేంతో చేసింది పెట్టుకుంటారు? బంగారంతో చేసింది పెట్టుకుంటారు, లేకపోతే ఇంకా ఏదైనా ఆర్నమెంటల్ ఆ యొక్క కిరీటాలు పెట్టుకుంటారు. కానీ యేసు ప్రభువు మన కొరకు ఎన్ని గాయాలు పొందాడు. ఆ ముండ్ల తీగ కిరీటంగా చేసి ఆ తల మీద పెట్టినప్పుడు వెంటనే రక్తము దారలుగా కారినది, దారలుగా. ఇంకా శిలువపై చూసారా పిల్లలు? మేకులు కొట్టారు, కాళ్ళకు చేతులకు మేకులు కొట్టారు. ఆయన ఈ శిలువలో ప్రాణము అర్పించడానికి ఇష్టపడి శిలువనెక్కాడు. ఆయన చివరిగా మన కొరకు ఆయన తన ఆత్మను దేవునికి అప్పగించుకొని ఆయన శిలువలో మరణించాడు. శిలువలో మరణించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి చెడ్డ సైనికులు ఈయన చనిపోయాడో లేదో అని మళ్ళా ఏం చేశారు? ఒక బల్లెమును పట్టుకొచ్చి ఆయన పక్కలో పడిచారు. వెంటనే ఇంకా మిగిలినటువంటి రక్తం అంతా కూడా దారులుగా కిందకి పడినది. ఇంకా ఆయన శరీరంలో, ఆయన ఒంటిలో ఒక్క రక్తపు బొట్టు కూడా లేదు. వెంటనే ఆ రక్తమంతా వచ్చేసిన తర్వాత చివరికి నీరు కూడా, ఇంకా రక్తమంతా వచ్చేసిన తర్వాత నీరు ఉంటుంది, ఆ నీరు కూడా దారులుగా వచ్చింది. చూసారా పిల్లలు? మన కొరకు సిలువలో ఆయన ప్రాణం పెట్టి కేవలం చనిపోయి అట్లా లేరు, కానీ ఆయన తిరిగి 3వ దినమున లేచి పరలోకమునికి వెళ్ళి యోహాను సువార్త 14వ అధ్యాయము 1-2 వచనములు ఏమన్నారు అక్కడ? నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తాను అన్నారు. అదే యోహాను సువార్తలో ఏమన్నారంటే నేను మిమ్మల్ని అనాథలుగా విడవను. కాబట్టి పిల్లలు, ఇక్కడ ఉన్నటువంటి అనాథ పిల్లలు అనాథలుగా విడిచిపెడతలేదు. వారికి ఈ ప్రామిస్ నెరవేర్చబడినట్లుగా ఈ రోజ్మేరీ యొక్క మరి మమ్మీ డాడీ లాంటి అనేక మందిని వారికి సహాయకులుగా ఇచ్చి ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఆ రోజున వాళ్ళు ఏం చేశారంటే ఆ గిఫ్ట్స్ అన్నీ కూడా వాళ్ళు తీసుకుని ఎంతో సంతోషంగా ఉన్నారు. సరే, ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను కదా, ఈ మిస్ పంపు ఆ క్రిస్మస్ ట్రీకి పెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అనాథ ఆశ్రమంలో ఉన్నటువంటి కొంతమంది పనివారు వచ్చి ఆ మిస్ పంపుని మరి అట్లానే ఉంచండి, ఒక గర్డ్కి ఇద్దామన్నారు. ఏంటి అంత ప్రత్యేకంగా ఇంకో గర్డ్కి ఇవ్వటం ఏంటి అని చెప్పినప్పుడు ఏమైందంటే ఒక ముందు రోజునే, ఈ క్రిస్మస్కి ముందు రోజునే ఒక బిడ్డ ఆ శరణాలయంలోనికి, అనాథాశ్రమంలోనికి తీసుకురాబడింది. ఎట్లా తీసుకురాబడిందంటే మరి చాలామంది ఆ యొక్క తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఉండి కూడా సరిగ్గా వస్త్రాలు ఇవ్వలేక, సరిగ్గా ఆహారం పెట్టలేక బాగా ధనవంతులకి అనగా రిచ్ పీపుల్కి వాడిని అమ్మేసేవారు. అమ్మేస్తూ ఉంటే వాళ్ళు ఏం చేసేవారంటే ఇంట్లో బాగా పని చేయించుకుని వారికి సరిగ్గా ఆహారం పెట్టక, వారికి సరైనటువంటి మరి ఈటబుల్స్ పెట్టక వాళ్ళు బాగా శ్రమపరుస్తూ ఉండేవారు. పాపం మా చిన్న బిడ్డలు ఆ పని అంతా చేయలేక
వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళు పారిపోతూ ఉండేవారు అనమాట. ఒకసారి అలాగే ఒక బిడ్డ మరి పారిపోయి ఎక్కడో ఒక చోట భయంగా అలా తలదాచుకుంటా ఉంది. ఆ తలదాచుకున్నటువంటి సమయంలోనూ ఏం జరిగిందంటే ఆ సిటీ పోలీసెస్ ఆ బిడ్డను తీసుకుని వచ్చి ఈ అనాథాశ్రమానికి తీసుకుని వచ్చారు. ఆ బిడ్డ వచ్చింది కానీ అసలు ఏడుపు అనేది అసలు మాంటలేదు, ఏడుస్తానుంది. నాకు మమ్మీ కావాలి, నాకు డాడీ కావాలి అని అట్లా ఆ బిడ్డ ఏడుస్తానుంది. ఎవరైనా ఏదైనా పెట్టినా సరే ఏమి కూడా తింటలేదు, అసలే అన్నం తింటలేదు. నాకు ఇప్పుడు మమ్మీ కావాలి, నాకు డాడీ కావాలి అని ఏడుస్తూ ఉంటే ఎంతమంది ఊరుకోబెట్టినా ఊరుకోవట్లేదు. సరే ఇప్పుడు ఏం చేశారంటే ఈ క్రిస్మస్ ట్రీ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క మిస్ బంపు ఈ యొక్క డాల్ని ఏం చేశారంటే పట్టుకొని వచ్చి ఇప్పుడు ఆ బిడ్డను పిలుస్తున్నారు. ఆ బిడ్డను పిలిస్తే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ పాపకి ఏడుస్తూ ఉంది కదా, ఆ పాపకి ఇవ్వటానికి ప్రయత్నం చేశారు. చూస్తారా ఈ బిడ్డ ఇంకా ఏడుస్తారు, కళ్ళల్లో నీరు చూస్తారా పిల్లలు, కళ్ళల్లో నీరు అట్లా ఏడుస్తూనే ఉంది. ఎప్పుడైతే ఈ రోజ్మేరీ ఈ బొమ్మను తీసుకెళ్ళి ఈ మిస్ బొమ్మను తీసుకుని వెళ్ళి అమ్మ రామ్మ ఆడుకుందాము, ఈ చూసావా ఈ యొక్క డాల్ ఎంత బాగుంది అని చేతులు పెట్టింది. చేతులు పెట్టగానే అప్పుడు దాకా ఏడుస్తున్నటువంటి ఆ బిడ్డ వెంటనే ఏడుపు ఆపేసింది. వెంటనే తన చేతుల్లోకి ఆ బొమ్మను తీసుకుంది. బొమ్మను తీసుకుని ఎట్లా చూస్తుంది. అబ్బా ఎంత అందంగా ఉంది, అబ్బా ఇంకా చక్కగా రౌండ్ ఐస్ ఉన్నాయి ఈ మిస్ బంప్కి, ఆ తర్వాత రోజీ లిప్స్ ఉన్నాయి, కర్లీ హెయిర్ ఉంది, ఈ బుగ్గలు ఎంత బాగున్నాయి అని వెంటనే ఆ పాపను తీసుకుని ఎత్తుకుని ముద్దాడుతూ చాలా చక్కగా ఏం చేసిందంటే మరి వెంటనే తనకి ఎక్కడ లేని సంతోషం వచ్చింది. ఈ నిన్నంతా కూడా ఆ బిడ్డని ఊరుకబెట్టడానికి అక్కడ అందరూ ప్రయత్నం చేశారు, కానీ అసలు ఊరుకోలేదు. కానీ చూస్తారే ఈ డాల్ని చూడగానే తనకి ఎంత సంతోషమో, చాలా సంతోషం అయిపోయింది. చూసారా బిడ్డ ఇప్పుడు ఏం చేస్తుందంటే వాళ్ళందరినీ వదిలేసి ఒక చోటుకి వెళ్ళిపోయింది. తనకు ఆ డాల్ చాలా నచ్చింది, మిస్ బొమ్మ చాలా నచ్చింది. అయితే అప్పుడు ఆ బిడ్డతోటి చక్కగా ఆడుకుని నేను దీంతో ఆడుకుంటాను, నాకు చాలా నచ్చింది అని ఒక చోటుకి వెళ్ళి దాంతో ఆడుకుంటా కూర్చుంది. చూస్తారా పిల్లలు, మరి ఇక్కడ కూడా మీకు ఒక చిన్న విషయం గుర్తు చేస్తాను. ఇక్కడ మరి రోజ్మేరీ ఒక బహుమానముగా పట్టుకెళ్ళినటువంటి ఆ యొక్క మిస్ బంపుని ఇప్పుడు ఏం చేసింది, ఈ చిన్న బిడ్డ తనను స్వీకరించింది. ఆ బహుమానం స్వీకరించిన తర్వాత తనకు ఎంత సంతోషం వచ్చింది, ఎక్కడ లేని సంతోషము కదా. యేసు ప్రభువు మనకి సంతోషాన్ని ఇవ్వటానికి ఆయన చూస్తున్నారు. మీ కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడుస్తాను అని ప్రకటన గ్రంథంలో ఆయన చెప్తున్నారు. మీకు ఏడుపు వస్తే ఆ ఏడుపుని నేను తుడుస్తాను అని ఆయన చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఈ బిడ్డ ఏం చేస్తుందంటే బహుమానముగా ఇచ్చినటువంటి ఆ మిస్ బంపును స్వీకరించింది. బిడ్డలు, యేసు ప్రభు మనకి బహుమానముగా ఇవ్వబడ్డాడు. మీదే చాయిస్. ఏంటి మీరు యేసు ప్రభుని బహుమానముగా మీరు స్వీకరిస్తారా? ఒకవేళ మీరు యేసు ప్రభుని రక్షకునిగా ఆయన మీరు స్వీకరిస్తే మీకు గొప్ప సంతోషము. ఇక్కడ సంతోషం కాదు, ఇక్కడ 1 రోజు 2 రోజులు సంతోషించగలం. బొమ్మతో ఆడుకుంటే కొద్ది రోజులే ఉంటుంది అది. లేకపోతే ఏదైనా మనకి ఇష్టమైనటువంటి ఐస్ క్రీమ్ ఏదైనా తెస్తే 1 నిమిషంలో తినేసి వెంటనే మళ్ళా కావాలనుకుంటాం. కానీ ఈ సంతోషం మాత్రము ఎప్పటికీ తీసివేయబడినది. ఎప్పుడు కూడా పరలోకంలో యేసు ప్రభుతో నిత్యము మనము ఆయనతో ఆనందిస్తూ ఉంటాం. పిల్లలు, మీరు అట్లా చేయటానికి మీరు ఇష్టపడుతున్నారా? మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడే మోకరించి మీరు ప్రార్థన చేసుకోండి. యేసు ప్రభువా, నీవు నా కొరకు ఈ లోకమునకు బహుమానముగా వచ్చావు. ఈరోజే నేను నిన్ను నా సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకోండి. యేసయ్య మంచివాడు. మనం పాటలు పాడుకున్నాం. ప్రపంచనాథుడైన, ప్రపంచాన్ని పరిపాలించే నాథుడైన, దేవుడైన, మనం ప్రేమిస్తున్నాడైన. లవ్ ఆఫ్ జీసస్ ఎంత స్వీట్గా ఉంటుంది. ఆ పాట కూడా మనం పాడుకున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా
మోకరించి చిన్న ప్రార్థన చేసుకోండి. ఓకే పిల్లలు, చేసుకున్నారు కదా. ఇక్కడ చూడండి, మనం ఇంకొక పిక్చర్ మనం చూస్తున్నాం. ఇక్కడ మరి ఈ బిడ్డ ఇప్పుడు ఏం చేస్తుందంటే సంతోషంగా మిస్ బంపుని ఇచ్చేసిన తర్వాత ఎప్పుడు కూడా అంత ఇష్టపడనటువంటి మిరిండా అని ఇంకొక డాల్ తోటి స్నేహం చేయడం మొదలుపెట్టింది. చూసారా పిల్లలు, మన సంతోషం ఎప్పటికీ తీసివేయబడదు. ఇప్పుడు చక్కగా మిరిండా తోటి ఆడుకుంటూ ఉంది. సరే, ఇప్పుడు మీకు ఒక చిన్న హోంవర్క్ ఇస్తాం. మరి ప్రతి వారం కూడా ఇంచుమించు 3 వారాలు బట్టి మనకి ఈ ఆన్లైన్లో సండే స్కూలు ప్రారంభిస్తూ ఆంటీ చక్కగా ప్రతి లెసన్ చెప్తూ లెసన్లో మీకు బోల్డ్ హ్యాండ్ వర్క్లు ఇస్తున్నారు. మేము ఈ యొక్క వాట్సాప్ గ్రూప్లో చూస్తున్నప్పుడు కొద్ది మంది మాత్రం, మీకు అసలు కొద్ది మంది అని అనకూడదు, ఒకళ్ళిద్దరు చిన్న మరి డానీ చిన్న 2nd క్లాస్ 1st క్లాస్ చదువుతున్నాడు డానీ. ఆ డానీ చక్కగా ఆ బొమ్మ వేసి వాట్సాప్ గ్రూపులో పెట్టాడు. చాలామంది పెద్ద పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మరి ఈసారి వాట్సాప్ గ్రూపులో మీ ప్రతి ఒక్కరు కూడా ముందు ఆంటీ ఇచ్చినటువంటి 3 వర్క్స్, మరి ఒకటి చక్కగా 3 డైమెన్షనల్ ఆ యొక్క నోవాహు వాడు కూడా ఆంటీ చూపించారు. కాబట్టి ఇటువంటి ఎవరన్నా ఒక చిన్న నావను చేయటానికి మీరు ప్రయత్నం చేయండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఇక్కడ చూడండి పిల్లలు, ఇందాక మీకు వాక్యం చూపించాను. మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, మీ అందరికీ వచ్చినటువంటి వాక్యమే కదా. అయితే ఆ వాక్యమును మీరు ఒక చార్ట్ మీద అందంగా రాసుకోండి. ఇది మరి ఈ వారము మీకు ఇస్తున్నటువంటి మెమరీ వర్స్. ఇంకొక చిన్న వాక్యం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన స్టోరీకి రిలేటెడ్గా ఉన్నటువంటి ఒక వాక్యం ఏంటంటే, మరి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 7వ వచనంలో ఏముంది అక్కడ, ఉత్సాహముగా ఇచ్చిన వారిని ఆయన ప్రేమించును. గాడ్ లవ్స్ ఎ చీర్ఫుల్ గివర్ కదమ్మా. చక్కగా దేవుడు వారిని ప్రేమిస్తాడు. కాబట్టి కేజీ పిల్లలు, ప్రైమరీ పిల్లలు ఈ వాక్యమును నేర్చుకోండి. సరే, ఇక్కడ ఎందుకు ఇది చూపిస్తున్నానంటే, మన కంఠద వాక్యానికి చాలా రిలేటెడ్గా ఉన్నటువంటి పిక్చరు. దేవుడు లోకం, ఇది ప్రపంచం అనమాట, లోకం అంతటిని ఏం చేస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. మన ప్రేమకు గుర్తుకున్నటువంటి గుర్తు అనమాట. ఎట్లా ప్రేమించగలిగాడు, సిలువలో ప్రాణం పెట్టడం ద్వారా ప్రేమించగలిగాడు. పిల్లలు, ఈ యొక్క మీరు కూడా ఏం చేస్తారంటే, మరి ఒక పేపర్ A4 షీట్ని తీసుకుని చక్కగా ఒక రౌండ్గా ఇట్లా గీసుకుని ఒక ప్రపంచం మీకు ఇంకా బాగా వస్తుంది, మాకంటే మీరు ఇంకా చక్కగా వేయగలుగుతారు. ఆ విధంగా వేసుకొని తర్వాత ఇది ఒక బ్లూ కలర్ వచ్చేటట్టుగా దీన్ని షేడ్ చేయండి. క్రాస్ని ఎట్లా ఉంటే బాగుంటుంది, క్రాస్ ఏ కలర్లో ఉంటే బాగుంటుంది, మీ మనసు ఏంటో నాకు తెలిసింది. ఏ కలర్లో ఉంటే బాగుంటుందంటే రెడ్ కలర్లో ఉంటే బాగుంటుంది. కాబట్టి క్రాస్ని రెడ్ కలర్లో వేయండి. ఈ హార్ట్ని తెల్లగానే ఉంచండి. హార్ట్ ఎందుకంటే పవిత్రమైన హృదయం కదా, అందుకని చక్కగా ఇటువంటి వైట్గానే ఉంచండి. ఆ విధంగా హోంవర్క్లు చేసి పెడతారు కదా పిల్లలు. ఓకేనా, స్టోరీ నచ్చింది కదా. సరే, మీరందరూ ప్రార్థన చేసుకోండి. నెక్స్ట్ టైం మిమ్మల్ని కలిసినప్పుడు మరి మేము కూడా అందరికీ ఇచ్చేవారముగా, మంచి వాటిని ఇచ్చేవారముగా ఉన్నామని మీరు సిద్ధపరుస్తూ మాతో చెప్తారని ఎంతో సంతోషిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్. ఓకే పిల్లలు, విన్నారు కదా, చాలా బాగుంది కదా ఆంటీ చెప్పిన స్టోరీ. మిస్ బంపు ఎంత బాగుంది. రోజ్మేరీ తను ఎవరైనా ఇష్టమైనదాన్ని ఇవ్వడానికి ఇష్టపడరు కదా పిల్లలు, మీరు ఇష్టపడతారా? మరి రోజ్మేరీ తనకి ఇష్టమైనటువంటి ఆ మిస్ బంపుని ఏం చేస్తా వచ్చింది, ఆ ఆర్ఫనేజ్కి వెళ్ళి ఆ అనాథ పిల్లలకి ఇవ్వడానికి ఇష్టపడింది కదా. అంతకంటే గొప్పగా మన దేవుడు తన సొంత కుమారుడు మనకు అనుగ్రహించాడని మనం ఆంటీ చెప్పిన పాఠం ద్వారా తెలుసుకున్నాం. మీకు బాగా నచ్చింది కదా. మరి ఆంటీ ఇచ్చిన వరకు మీరు చక్కగా సండే స్కూల్ గ్రూప్ ఉంది, అందులో పెట్టడానికి ప్రయత్నించండి. ఓకేనమ్మా. సరే, ప్రార్థన చేసుకొని సండే స్కూల్ని మనం ముగించుకుందాం. ఓకేనా, అందరూ కళ్ళు మూసుకోనండి. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. తండ్రి, వాక్యధ్యానంలో మీరు తండ్రి చిన్న బిడ్డలకు నేర్పిన పాఠాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇవ్వడంలో ఉన్నటువంటి తృప్తిని మీరు మాకు నేర్పిస్తూ వచ్చారు. మా యొక్క చిన్న బిడ్డలు తమ చిన్నతనంలోనే ఇచ్చుడి యొక్క ప్రాముఖ్యతను నేర్చుకున్నటువంటి బిడ్డలుగా ఉండేలాగా సహాయం చేయండి. వారు విన్నటువంటి ఈ పాఠాన్ని నా ప్రభా తండ్రి సాతాన్ని దొంగిలించుకున్నట్లుగా వారు తండ్రి తమ హృదయంలో భద్రం చేసుకొని పెద్దవారైనప్పుడు దాని నుండి తొలగిపోకున్నట్లుగా మీరు సహాయం చేస్తున్నామని ప్రార్థిస్తున్నాము ప్రభా. తండ్రి మీరు నేర్పిస్తూ వచ్చినటువంటి ఈ పాఠము, ఈ రోజ్మేరీ మిస్ బంపు పాఠం ద్వారా తండ్రి వారు
ఎప్పటికీ మర్చిపోకుండా ప్రభా ఇతరులకి ఇవ్వడంలో ఉన్నటువంటి ఆత్మ సంతృప్తి ఎలాంటిదని తెలుసుకున్న వారే తండ్రి తమ జీవితాల్లో దాన్ని అన్వయించుకునేలాగా మీరు సహాయం చేస్తున్నామని ప్రార్థిస్తున్నాను. మీరు ప్రేమ కలిగిన తండ్రిగా, కృప కలిగిన దేవుడుగా నా తండ్రి మీ యొక్క ప్రియకుమారుని మా కోసం తన ఈ భూమి మీదకి పంపించారు. ఆయన విలువైనటువంటి రక్తాన్ని మా కోసం ఇస్తూ వచ్చారు. మా యొక్క ప్రతి పాపాన్ని, దోషాన్ని, అపరాధాన్ని తండ్రి శుద్ధీకరిస్తూ వచ్చారు ప్రభా. ఈ యొక్క పాటల ద్వారా ఇవన్నీ నేర్చుకున్నటువంటి బిడ్డలుగా తమ హృదయంలో తలపోసుకునేలాగా మీరే సహాయం చేస్తూ రమ్మని ఈ సండే స్కూల్ పరిచర్యను అంతటినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ప్రియకుమారుడును మా రక్షకుడు అయినటువంటి యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ పిల్లలు.